ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఊహించని తీర్పు దేశంలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం మైనర్ బాధితురాలి వక్షోజాలు పట్టుకోవడానికి ప్రయత్నించడం తీవ్రస్థాయి లైంగిక దాడి కాదని, తప్ప అది అత్యాచార యత్న కిందికి రాదని కలకత్తా హైకోర్టు శుక్రవారం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ ఫోక్స్ కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేసింది. అయితే కింది కోర్టు మాత్రం నిందితుడు తీవ్రస్థాయి లైంగిక దాడితో పాటు అత్యాచార యత్నానికి పాల్పడినట్టు నిర్ధారించిన 12 కఠిన కారాగారాల శిక్ష అయితే విధించింది. నిందితుడు దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపిన జస్టిస్ అరిజిత్ బెనర్జీ, జస్టిస్ బిశ్వరూప్ చౌదరితో కూడిన హైకోర్టు ధర్మాసనం శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. బాధితురాలికి నిర్వహించినటువంటి వైద్య పరీక్షల్లో ఆమెపై రేప్ కేసు జరిగినట్లు కానీ, అత్యాచార యత్నం జరిగినట్లు కానీ నిర్ధారణ కాలేదని ధర్మాసనం అయితే